నృశంసః పాపకృత్ క్రూరః వంచకో నిష్ఠురः సదా భవార్ణవ నిమగ్నం మాం అనన్యం కరుణోదధే కరుణాపూర్ణ దృష్టుభ్యాం తీనం మామలోకయ త్వదగ్రే పతితం త్యక్త్వా తావకం నార్హసి ప్రభో. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనందరి. అందుకే ఇలా కోరుకుందాం భగవంతుణ్ణి. నృశంసః పాపకృత్ క్రూరః వంచకో నిష్ఠురः సదా భవార్ణవ నిమగ్నం మాం దీనం మామవలోకయా. స్వామి, ఈ కలియుగంలో ఈ సంసార సాగరంలో మా అందరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని అంటే ఇదిగో వంచకో నిష్ఠురః. మేము వంచకులుగా మారిపోతూ ఉన్నాం మాకే తెలియకుండా. నిజమే మాట్లాడదామనుకున్నా మా చేత అబద్ధాలు ఆడిచ్చేస్తోంది ఈ సంసారము, ఈ కలియుగము. ఎంతగా ధర్మ మార్గంలో ఉండాలి అనుకున్నా కూడా ఉండలేకపోతున్నామే. పక్కవారికి సహాయము చెయ్యాలని మనసులో అనుకున్న నిష్ఠురంతో ఉండిపోవలసినటువంటి పరిస్థితులు ఇదిగో ఈ కలియుగంలో సంసారంలో మాకు కలిగిపోతూ ఉన్నాయి. మేము ఎలా ముక్తిని పొందుతాం ఇలా ఉంటే? ఏమిటి పరిస్థితి ప్రస్తుతం ఈ లోకంలో? అందుకే అడుగుతూ ఉన్నాం భగవంతుణ్ణి. నృశంసః పాపకృత్ క్రూరః. నేను పాపములు చేసేవాణ్ణి, క్రూరునిలా మారిపోతూ ఉన్నాను స్వామి, రోజు రోజుకి తెలియడం లేదు. నృశంసః పాపకృత్ క్రూరః వంచకో నిష్ఠురः సదా భవార్ణవ నిమగ్నం మాం. భవార్ణవ నిమగ్నం మాం. ఈ సంసార సాగరంలో మునిగి మునిగి ఇలా తయారైపోతుంది. భవార్ణవ నిమగ్నం మాం దీనం మామవలోకయా. భవార్ణవంలో మునిగిపోతూ ఇలా తయారవుతున్నటువంటి దీనుడైనటువంటి నన్ను ఒక్కసారి చూడు గోవింద. నీ ఒక్క క్షణం చూస్తే చాలు మాకెంతో గొప్ప భాగ్యం కలిగిపోతుంది. అందుకే అంటూ ఉన్నారు కరుణాపూర్ణ దృష్టిభ్యాం. అది కూడా ఎలా చూడాలి నీవు? కరుణాపూర్ణ దృష్టిభ్యాం. కరుణతో నిండినటువంటి చూపులతో ఒక్కసారి. కరుణాపూర్ణ దృష్టిభ్యాం దీనం మామవలోకయా. ఈ దీనుడనైనటువంటి నన్ను అవలోకయచు. ఒకవేళ చూడనంటావేమో, ఒక్క మాట చెప్తున్నాం గోవిందా. త్వదగ్రే పతితం త్యక్తుం తావకం నార్హసి ప్రభో. గోవింద, నీవు భగవంతుడివి. మా కోసమే వైకుంఠాన్ని విడిచిపెట్టి కటివరద హస్తాలతో ఆనందనయంలో వేంచేసి ఉన్నటువంటి నీవు నీ ఎదురుగా వచ్చి ఇన్ని కష్టాలతో వచ్చి గోవింద అంటూ అలా క్యూ లైన్లలో నిలబడి 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 నీ ఎదురుగా ఒక్క క్షణం అలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామే. ఆ ఒక్క క్షణము నీ ముందర నిలబడ్డానికి మేము ఎంత దూరం నుంచి వస్తున్నామో తెలుసా? అటువంటి మమ్మల్ని ఒక్క చూపు చూడవయ్యా చాలు. త్వదగ్రే పతితం
త్యక్తుం తావకం నారహసి ప్రభు, నీ ఎదురుగా వచ్చినటువంటి నాలాంటి ధీరుణ్ణి చూడకుండా ఉండడం అనేటువంటిది నీకు తగదు కనుక చూడండి. అందుకే చూడండి, స్వామికి ఎప్పుడు కూడా పచ్చకర్పూర నామం వేసి ఉంటారు చల్లగా. ఆ చల్లనైనటువంటి తత్వముతో కూడినటువంటి ఆ చూపుల యొక్క ప్రసారణ ఆ భక్తులకు ఒక్కసారి తగిలితే చాలు, వారి జీవితాలు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. అటువంటి ప్రశాంతత కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క చూపులకు నోచుకోగలిగేటువంటి భాగ్యం మనందరికీ కూడా గోవిందుడు ఇవ్వాలి అని మనసారా కోరుకుంటున్నాం. ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 27వ తేదీ, శ్రావణ మాస శుక్లపక్ష చతుర్దశి తిథి. చతుర్దశి తిథికి అధిదేవత శివ భగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము ధనిష్ట నక్షత్రము, అష్టవసువులు ఈ నక్షత్రమునకు అధిదేవతలు. వారి యొక్క అనుగ్రహం స్మరణము మనకు వంశాభివృద్ధిని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహారాధన గురుణా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద అను ఫలాలను మనందరికీ కూడా ఇస్తుంది. కనుక తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాధా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ప్రియ భాగవతోత్తములారా, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి హయగ్రీవ స్వామి, ఆ హయగ్రీవ స్వామిని మనం తలుచుకుంటే, ఆ స్వామివారి యొక్క దివ్య స్తోత్రాల్ని మనం అనుసంధానం చేస్తే చక్కటి జ్ఞానం మనకు, అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలుగుతుంది. ఈ హయగ్రీవ స్వామిని ఎలా మనం కొలచాలి అంటే, హయగ్రీవ స్వామిని ఏ ప్రకారంగా మనం కొలవాలి, అలాగే ఎలా పూజించాలి, దీని యొక్క చరిత్ర ఏమిటి అన్నప్పుడు, భగవంతుడు కరుణాసముద్రుడు. ఆయన అవతారాలు కేవలం మనుష్యావతారంగా లేదు కదా. అందుకే చెప్తూ ఉంటారు, సుర మనుజ తిరశ్చాం సర్వదా తుల్యధర్మాత్వం అవతరసి అన్నారు పరాశర భట్టుల వారు శ్రీరంగరాజస్తవం. స్వామి సుర అంటే దేవస్వరూపం, మనుజ మనుష్యుడిగా, తిరశ్చాం జంతు రూపంగా కూడా అవతరిస్తారు. అందులో 2 అవతారాలు ముఖ్యం. నృసింహావతారం, హయగ్రీవావతారం. ఇంకా మత్స్యావతారం ఉన్నాయి, కూర్మావతారం ఉన్నాయి. కానీ ఈ 2 అవతారాల్లో ఉన్నటువంటి సౌందర్యం ఏదైతే ఉందో అది అంతుబట్టదు ఎవరికి కూడా. ఘటనా సౌందర్యం అన్నారు. అంటే నృసింహస్వామిగా ఆయన ఎందుకు అవతరించారు, అంటే ఎందుకొరకో స్వామివారి యొక్క, ఇప్పుడు మత్స్యావతారం అంటే సంపూర్ణంగా చేపగానే ఉంటుంది, కూర్మావతారం అంటే సంపూర్ణంగానే కూర్మంగా ఉంటుంది. కానీ నృసింహావతారం ఎలా ఉంటుంది, నృసింహ నరహరి అన్నారు. అంటే ముఖం మాత్రం సింహముఖం,
మిగతా అంతా కూడా మనుష్య శరీరం కదా. ఇందులో వైలక్షణ్యం మన వల్ల అవుతుందా? అలా కాదు, భగవంతుడి ఒక్కడి వల్లే అవుతుంది. ఎందుకంటే అఘటన ఘటనా సమర్థుడు ఆయన. అలాగే హయగ్రీవ అవతారం అన్నప్పుడు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి తిరుముఖ మండలం అనేది గుర్రపు ముఖంతో ఉంటుంది. మిగతా అంతా కూడా మనుష్య శరీరంగా ఉంటుంది. అందువల్ల సుర మనుజ తిరశ్చాం సర్వదా తుల్య ధర్మాత్వం. స్వామి నీ యొక్క ఆ కృప ఏమని చెప్పగలం, ఆ దయ ఏమని చెప్పగలం అంటే, లోక క్షేమం కొరకు నువ్వు చేసేటువంటి నువ్వు స్వీకరించిన అవతారాలు అంతా కూడా అద్భుతాలు స్వామి అన్నారు. వల్ల వాజివక్త్ర అని కూడా తురంగాయ ముఖే తస్మై అని, వాజి అనే శబ్దానికి గుర్రం అనే అర్థం, తురంగం అనే శబ్దానికి గుర్రం అనే అర్థం, అశ్వం అని చెప్తూ ఉంటాం. హయగ్రీవ అవతార కథ మనకు వేదంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా ఉన్నాయి. భగవంతుడు హంసావతారం వలె హయగ్రీవ అవతారాన్ని స్వీకరించాడని ఒక పక్క ఉన్నా కూడా ఈ పరమహంస సాక్షాత్ శ్రీమన్నారాయణ. అందువల్ల ఈ అవతారాలలో హయగ్రీవ అవతారం లెక్కింపబడకపోయినా కూడా ఇది ఒక విశిష్టమైనటువంటి అవతారం గనక దేశికుల వారు సంకల్ప సూర్యోదయం అనే నాటకంలో అనన్య భక్త్యున్మీరణం ఆదిమాం దేవతాం అభిగచ్చామి అన్నారు. అంటే ప్రథమ దేవత ఎవరు అంటే హయగ్రీవ స్వామి అని చెప్తున్నారు. ఆ సూక్తిని ఆదిమాం అంటే ప్రథమ అవతారభూతామన్నారు. హయగ్రీవస్తు అవతారమూర్తిత్వాత్ ఆదిమః విభవమూర్తిషు ఆదిమశ్చ అని కూడా ఆచార్య సర్వమును వ్యాఖ్యానం చేస్తున్నారు. హయగ్రీవస్తు అవతారమూర్తిత్వాత్, అవతారాల్లో మొట్టమొదటి అవతారం హయగ్రీవ స్వామి అని, అలాగే విభవమూర్తిలో కూడా ఆయనే మొట్టమొదటి అవతారం అని కూడా చెప్తూ ఉన్నారు. శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ అవతారం అనేది జరిగినది అని మనకు పురాణాలు అలాగే మహాభారతం అంతా కూడా శాంతి పర్వంలో చక్కగా తెలియజేస్తున్నారు. ఇలా ఈ ప్రకారంగా ఆ భాగవతంలో కూడా హయగ్రీవతార స్తోత్రం చేశారు. అన్ని చోట్ల కూడా హయగ్రీవత అవతార వృత్తాంతం ఉన్నది. ముఖ్యంగా ఎందుకు జరిగింది హయగ్రీవ అవతారం? ప్రళయకాలంలో స్వామి జలరాశి యందు శయనించిన తరువాత సృష్టిని చేయదలిచాడు. ఆ సృష్టిలో ఆ భగవంతుని యొక్క ఆ నాభి పద్మం నుండి బ్రహ్మదేవుడు సృష్టింపబడ్డాడు. బ్రహ్మను సృష్టి చేయుటకు వీలుగా భగవానుడు వేదాలంతా కూడా ఆ బ్రహ్మదేవుడికి అర్పించాడు. ఆ సహాయంతో, వేద సహాయంతో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉండగా పరమాత్మచే సృష్టింపబడినటువంటి వాళ్ళు మధుకైటములైనటువంటి రాక్షసులు, వారు ఈ వేదాలని బ్రహ్మ సమక్షంలో వేదాలని అపహరించారు. వాస్తవంగా చూస్తే పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో ఒక కథను మాత్రం మనం ఇప్పుడు తెలుసుకుంటా. ఆ పాతాళానికి చేరారు. వేదాలని కోల్పోయినటువంటి బ్రహ్మదేవుడు వేదామే చక్షుహు అనే ఆ భగవంతుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. స్వామి, వేదములంతా పోయా, నేను ఎలా సృష్టించగలను? అప్పుడు దేవదేవుడు హయగ్రీవుడై పాతాళానికి వెళ్ళి ప్రణవనాదం చేశాడు. ఓం ఓం అలా చెప్తుంటే భయపడిపోయారు. అక్కడే సముద్రంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ మధుకైటములు ఆ వేదాల్ని ఒక చోట దాచి ఆ శబ్దం ఎక్కడైతే వినిపించిందో అక్కడికి వచ్చారు. భగవానుడు వేరొక ఆ మార్గంలో పోయి ఆ వేదాలను కొని బ్రహ్మదేవుడికి ఇచ్చినట్టు మనకు ఇక్కడ చెప్తుంది. అందువల్ల అన్ని చోట్ల కూడా కొంచెం వ్యత్యాసం ఉన్నది. ఈ ప్రకారంగా భగవానుడు ఆ వేదాలని తిరిగి ఆ బ్రహ్మదేవుడికి అర్పించడానికై స్వీకరించినటువంటి అవతారం కనుక ఈ హయగ్రీవావతారం అనేది చాలా విశిష్టమైనది, జ్ఞానప్రదమైనటువంటి అవతారం కనుక మనం అందరం కూడా ఆ హయగ్రీవ స్వామిని స్తుతించి విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కృపకు పాత్రలవుతాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా అనరాధా
కోవా దరిద్రో హి విశాల తృష్ణా శ్రీమాంశకో యస్య సమస్తతోషః. కోవా దరిద్రో హి విశాల తృష్ణా శ్రీమాంశకో యస్య సమస్తతోషః. జీవన్మృతః కస్తు నిరుద్యమో యః. కిం వామృతం స్యాత్ సుఖదా నిరాశ. శంకర భగవత్పాదుల వారు ప్రశ్నోత్తర రత్నమాలిక అనే గ్రంథంలో సమస్త భారతీయ వేదాంత దృక్పథాన్ని ఆవిష్కరించారు. భారతీయ వేదాంతము సనాతన ధార్మిక స్ఫూర్తి అన్నది ఎలా ఉంటుందో ఆ గ్రంథంలో ప్రశ్న సమాధానం రూపంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. కోవా దరిద్రోహి, ఈ సృష్టిలో దరిద్రుడు అంటే ఎవరు? ఎక్కువ కోరికలు కలిగిన వాడు దరిద్రుడు. ఎన్ని ఐశ్వర్యాలున్నా ఎన్న సంపదలున్నా ఇంకా కావాలి ఇంకా కావాలని ఎవడనుకుంటూ ఉంటాడో వాడికి 100 కోట్లున్నా 1000 కోట్లున్నా ఎన్ని కోట్లున్నా సరే వాడు దరిద్రుడు. కోవా దరిద్రోహి విశాల తృష్ణ. ఆ తృష్ణ ఎంత విశాలమైందో, అంతు లేకుండా పోతానే ఉంటున్నాయి కోరికలు. అలా ఎక్కువ కోరికలు కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడే దరిద్రుడు. శ్రీమాంశకోయస్య, మరి సంపన్నుడెవడు సృష్టిలో? దరిద్రుడు అంటే వాడని చెప్పారు. మరి మంచి సంపన్నుడు అంటే ఎవరు? సమస్త తోష, నిత్యము సంతోషంతో సంతృప్తితో ఉండేవాడు ఎవడుంటాడో. వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించందరి మనుజుడు సప్తద్వీపమునైన చక్కంబడుని అన్నాడు. కాబట్టి ఎవడైతే తనకు లభించిన దానితో సంతృప్తి పడి ఉంటాడో, ఏ కోరికలు లేకుండా ఉంటాడో వాడు అందరిలోకి సంపన్నుడు అని చెప్పాడు. జీవన్మృత కస్తు, జీవించి ఉండగానే మృతునితో సమానమైన వాడు ఎవడు? వాడు చచ్చినట్టే లెక్క. అటువంటి వాడు ఎవడు ఈ లోకంలో ఎవడున్నాడు అంటే నిరుద్యమో యహ, ఏ పని లేనివాడు. సోమరిపోతే ఎవడైతే ఉంటాడో వాడికి ఏ పని లేదు. వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి వాడు జీవన్మృతుడే. వాడు బ్రతికుండి కూడా చచ్చిన వానితో సమానమే. కిం వామృతం స్యాత్, అమృతం ఏది? దేవతలు అమృతం తాగుతారంటారు కదా, అటువంటి అమృతం ఏది సృష్టిలో? సుఖదా నిరాశ, ఆశ లేకుండా ఉండటమే అమృతం. ఏ ఆశలు లేవండి, పరమాత్మ ఏది అనుగ్రహిస్తే అదే చాలు మాకు అని ఎవడు అనుకుంటాడో వాడు నిరంతరం అమృతం తాగినట్టే. ఎంత గొప్ప వేదాంతం చెప్పారు చూడండి. ఒక ధార్మిక స్ఫూర్తి, ఒక ధార్మిక భావన, ఒక అధ్యాత్మ చింతన, ప్రశాంతత మనస్సు కలగాలంటే ఈ తత్వాన్ని మనం ఆస్వాదించాలి. ఇవి ఆచరణాత్మకంగా భావించినప్పుడు తప్పకుండా ఒక ఆనందం కలుగుతుంది. దరిద్రుడంటే ఎవడు? కోరికలు పరిమితం లేకుండా, మితం లేకుండా అపరిమితంగా ఎవడైతే కోరుకుంటాడో ఇంకా సుఖాలను అనుభవించాలి. నానా శాస్త్రములు అభ్యసించుచు, అలా అన్నట్టు ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా కానీ ఆశ తిరగకపోతే ఏమి లాభం? కాబట్టి ఎంత చదివినా ఏమి వినినా తన చింత ఏల వాను సిరుడేల కలుగు అంటాడు అన్నమాచార్యుల వారు. ఎంత చదువుకున్నా ఏమి చేసినా కానీ తృష్ణ అనేది, ఆశ అనేది రచించకపోతే వాడు దరిద్రంతో సమానమే ఈ సృష్టిలో. కాబట్టి అటువంటి దారిద్ర్య భావన మన మనసుకు ఎందుకు కలిగించుకోవాలి మనము? కాబట్టి కోరికలు లేకుండా ఉండే స్థితి ఏదైతే ఉంటుందో, కాబట్టి ఆ తృష్ణ జయించిన స్థితి ఏదైతే ఉంటుందో అది పరమాత్మ అనుగ్రహం చేత కలుగుతుంది. అది మనం అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. జీవన్మృత కస్తు, ఎవడు అంటే బ్రతికుండగానే చచ్చినోడు అంటే నిరుద్యమోయ, ఉద్యమం లేనివాడు, ఏ పనికి ప్రయత్నించనివాడు. ఏదైనా నువ్వు ప్రయత్నించి సత్కార్యంలో సఫలీకృతమైతే కదా నీకు ఆనందం కలుగుతుంది. అలా ఏమీ చేయకుండా నిష్క్రియాపరత్వంతో ఉండిపోతే వాడు ఏమీ సాధించలేడు. కాబట్టి విద్వత్తు సంపాదించాలన్నా, ధనం సంపాదించాలన్నా కష్టపడాలి, ఇష్టపడి కష్టపడాలి.
ఆ ఇష్టపడి కష్టపడినప్పుడు ఆ మనం ఏదైతే గమ్యం కోరుకుంటున్నామో ఆ గమ్యం మనకు లభించినప్పుడు ఒక ఆత్మానందం కలుగుతుంది. ఆ సుఖమే నిజమైనటువంటి సుఖం కానీ తాత్కాలికమైనటువంటి సుఖం కాదు. కాబట్టి నిరుద్యమంగా ఉండిపోవడం వల్ల ఏమీ సాధించలేదు. అమృతం అంటే ఏమిటి? మృతం లేనిది. ఆశ లేకుండా ఉంటే అదే అమృతం. ఆశలు ఎందుకు? పరిమితం పోతూనే ఉంటాయి. ఆశ ఇంకా పోతూ ఉంటుంది. అలా ఆ ఆశను కట్టడి చేసి, అంటే మనస్సును నియంత్రించి, అంతరంగాన్ని నియంత్రించి, ఎవడు ఏకాగ్రతాబంధుల చిత్తవృత్తితో కూడినటువంటి నైశ్చల్యాన్ని సాధిస్తున్నాడో, ఆ యోగ భావన కలిగి ఉన్నాడో వాడికి సత్యం గోచరిస్తుంది. సత్యం గోచరించినప్పుడు ఎలా నడుచుకోవాలి మనము? సమాజంలో ఎలా ఉండాలి? మన భాగస్వామ్యం ఏమిటి? మన కర్తవ్యం ఏమిటి? ఈ అంశాలు తెలిసొస్తాయి. ఆ కర్తవ్య నిష్ఠ కలిగిన వాడే, ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడే, ఆశలు లేనివాడే ఈ సమాజానికి అవసరము అని శంకర భగవత్పాదుల వారు ఈ ఆ అంశాల్లో మనకు బాగా ప్రబోధించారు.